హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికీ, నమస్తే. ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక జై బోలో హనుమాన్ కి జై. ఇక హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఇక జయంతి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఇక స్వామివారిని దర్శించుకున్నారు. ఇక దీక్ష పరులు రాకతో కొండగట్టు కాషాయ అవంగా మారింది. ఇక అంజన్న నామాస్మరణంతో గుట్టలు మార్మోగా ఇక స్వామి వారిని సన్నిధిలో మాల విరామణ చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఇక జూన్ చివరిలో లేదా జూలై మొదట్లో పంచాయతీ ఎన్నికలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పంచాయతీ ఎన్నికలు ఇక వెంటనే వరుసగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు. ఇక కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రెడీగా ఉన్న ఎన్నికల సంఘం. ఇక తాజాగా పంచాయతీలకు 153 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత త్వరలో దాదాపు 300 కోట్లు కూడా రిలీజ్ చేసే కసరత్తు. ఇక జూన్ 2 నుంచి రాజు యువ వికాసం, అదే నెలలో కొత్త రేషన్ కార్డులు కూడా అందజేయబోతున్నారు. ఇక ఇప్పటికే సీఎం జిల్లాలు పర్యటనలు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు భేటీలు, ఇవన్నీ స్థానిక ఎన్నికలు నిర్వహణ భాగమేనని టాక్. ఇక పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని ఆలోచన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పంచాయతీ ఎన్నికలకు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడుగు వేస్తుంది. జూన్ చివరి వారంలో లేదా జూలై ప్రారంభం ఎన్నికలు జరపాలని ప్లాన్ చేస్తుంది. ఇక దీనికి కొనసాగింపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా చేపట్టాలని ఆలోచిస్తుంది. ఇక గ్రామ పంచాయతీలకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లులు తాజా క్లియర్ చేయడం, మరికొన్నిటికి త్వరలోనే క్లియర్ చేసేందుకు ఏర్పాటు చేస్తుండడం. జూన్ 2 నుంచి రాజు యువ వికాసం ఇక ఆ స్కీమ్ ప్రారంభిస్తుండడం, అదే నెలలో వీలైనంత మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించడం వంటి చర్యలని ఎన్నికల్లో సన్నిహాలో భాగమేనని ప్రచారం జరుగుతుంది. ఇక మరోవైపు ఇప్పటికే జిల్లాలో పర్యటన కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో వారిగా ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడుతున్నారు. ఇది కూడా ఎన్నికల సంసద్దతోనే భాగమని రాజకీయ అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఎన్నికల నిర్వహణ ఉన్నతాధికారులు సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందించినట్లు కూడా సమాచారం. ఇక ఎన్నికల తేదీలపై 3 ప్రతిపాదనలు. ఇక స్థానిక ఎన్నికల బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. తర్వాత ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనకు నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర బిల్లులు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తర్వాత ఇక మరోవైపు గ్రామాల్లో సర్పంచ్లు లేక ఏడాదిన్నర కాలం వస్తుంది. ఇక దీంతో కొన్ని నెలలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా ఆగిపోయాయి కేంద్రం నుంచి. తర్వాత ఇక పల్లెల్లో అభివృద్ధి పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తర్వాత పరిస్థితి అలాగే కొనసాగితే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు సమాచారం అందుతుంది. తర్వాత ఇక అధికారులు ఏ తేదీలో ఎన్నికలు నిర్వహించాలో దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి 3 ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తుంది. జూన్ చివరిలో జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడం, ఆ తర్వాత వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వెళ్లడం లాంటివి ఇందులో ఉన్నాయి. ఒకవేళ ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అయితే ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలనే ప్రపోజల్ కూడా ఇందులో ఉందని పేర్కొనడం జరిగింది. తర్వాత ఇక మరోవైపు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ డేట్స్ రిజర్వేషన్ కోసం కూడా ఎదురు చూస్తుంది. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసాం. జూన్ కల్లా లేకుంటే జూన్ చివరి వారంలో లేకుంటే జూలై మొదటి వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనేది కసరత్తు చేస్తుంది. తర్వాత ఇక 2న ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఇంద్రమ్మ ఇళ్లు స్కీమ్ లబ్ధిదారులకు గృహ ప్రవేశం చేయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టు 33 జిల్లాలో మండలానికి కనీసం ఒక్కటైనా ప్రారంభించాలని భావిస్తున్నారు. తర్వాత ఇక సోదాలు పేరుతో ఈడీ హద్దులు దాటుతున్నది సుప్రీంకోర్టు. ఇక సోదాల పేరుతో ఈడీ హద్దులు దాటుతున్న సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ రిటైలర్ టాస్కామ్ పై సోదాల విషయంలో ఈడీ తీరును కోర్టు తప్పు పట్టింది. తర్వాత ఇక హైదరాబాద్ కు 2000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఇక ప్రధానమంత్రి ఈ డ్రైవ్ స్కీమ్ కింద హైదరాబాద్ కు 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించినట్లు కేంద్రం ప్రకటించింది. తర్వాత ఇక దేశవ్యాప్తంగా 10,900 కోట్లతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడించారు. తర్వాత ఇక
నా నరాల్లో ప్రవహించేది రక్తం కాదు, ఇక మరుగుతున్న సింధూరం అన్న నరేంద్ర మోదీ. ఇక మా ఆడబిడ్డల జోలికొస్తే ఎట్లా ఉంటుందో పాకు చూపించమన్న మోదీ. ఇక 22 నిమిషాలు ఉగ్ర స్థావరాలకు ధ్వంసం చేసి పాకిస్తాన్ ను మోకాళ్లపై నిలబెట్టమన్న నరేంద్ర మోదీ. ఇంకా దాడి చేస్తే మేము కొట్టి దెబ్బ ఊహకు కూడా ఉండదు. ఇక మనకు న్యాయంగా దక్కాల్సిన సింధు జలాలు వచ్చేదే లేదు. ఇక బికనీర్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రారంభమస్తులు ప్రధాని బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించిన నరేంద్ర మోదీ. ఇక భారతీయ మహిళా సింధూరం భగ్నం అంటే దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచం అంతా చూసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక నేను ఎప్పుడు కూల్గానే ఉంటా, కానీ నా రక్తం మాత్రం మరుగుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు నా నరాలు ప్రవహిస్తున్నది రక్తం కాదు, మరుగుతున్న సింధూరం అని మోదీ చెప్పారు. ఇక 22 నిమిషాల్లో పాకిస్తాన్ యోకేలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు. ఇక పాకిస్తాన్ ను మోకాళ్లపై నిలబెట్టమన్నారు. ఇక టెర్రరిస్టులను మట్టిలో కలపమని చెప్పారు. రాజస్థాన్ లోని బికనీర్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గురువారం ప్రారంభించారు. అనంతరం ఫలానాలో నిర్వహించిన ర్యాలీ ఆయన పాల్గొని మాట్లాడారు. టెర్రరిస్టులు అంటూ చూసేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చామని నరేంద్ర మోదీ తెలపడం జరిగింది. తర్వాత ఇక డాడీ మీరు బీజేపీని ఇంకా టార్గెట్ చేయాల్సింది అన్న కవిత. ఇక అలా చేయకపోయేసరికి ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నామో అని మన కేడర్ అనుమానిస్తుంది. ఇక కేసీఆర్ ను ఉద్దేశిస్తూ ఈ నెల 22న కవిత లేఖ రాశారు. తర్వాత ఇక తాజాగా బయటకు ఇక బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై పాజిటివ్ నెగిటివ్ అంశాలు ప్రస్తావన, అందరినీ కలవాలని, అందరినీ అభిప్రాయాలు వినాలని లేఖలో సూచన చేశారు కవిత. తర్వాత జూన్ 2న 5 లక్షల మందికి యువ వికాసం నిధులు కూడా విడుదల చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ అభివృద్ధి రోజే శాంక్షన్ లెటర్లు. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక ప్రభుత్వం నుంచి 6,250 కోట్లు సబ్సిడీ. ఇక లక్ష్య సాధనకు బ్యాంకర్లు కూడా సహకరించాలని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇక సమన్వయ కోసం నోడల్ ఆఫీసర్లు కూడా నియమించాలని ప్రకటించారు. తర్వాత ఎస్ఎల్బిసి సమావేశంలో బ్యాంకర్లకు సూచనలు ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక రాష్ట్రంలో యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్లు కూడా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక గురువారం హైదరాబాద్ జరిగిన రాష్ట్ర బ్యాంకర్ల సమితి సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడారు. ఇక జూన్ 2న రాజీవ్ వికాసం స్కీమ్ కి కోసం 9,000 కోట్లు కేటాయించగా అందులో 6,250 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నదని తెలిపారు. ఇక గతంలో 70% రుణం 30% సబ్సిడీ ఉండగా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినట్లు వివరించారు బట్టి విక్రమార్క. అయితే జూన్ 2న ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి లేటెస్ట్ కూడా అందజేయబోతున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు. ఇక ఈ నెలలోనే 182 మందికి పాజిటివ్ గా నిర్ధారించింది. ఇక ప్రభుత్వం తర్వాత ప్రజలను అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం కూడా సూచించింది కరోనాకు సంబంధించిన కేసులు. తర్వాత శిల్పారామంలో ముద్దు గుమ్మాలు. ఇక సందడి చేసిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. ఇక ఇంద్ర మహిళా శక్తి బజార్ సందర్శన. ఇక టాలెంట్ షో విన్నర్ గా మిస్ ఇండోనేషియా. ఇక న్యూక్లియర్ మిసైల్ పరీక్షించిన అమెరికా. మినీ మ్యాన్ 3 టెస్ట్ చేసిన యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ ఇక రొటీన్ లో భాగంగానే చేసినట్టు ప్రకటించింది. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలని మేము చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక అమెరికాలో ఇజ్రాయెల్ అని కాల్చివేత. ఇక యూదా మ్యూజియం వద్ద ఘటన. మృతురాలిద్దరు కాబోయే దంపతులు దుండగుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. పాలిస్తాన్ ఆలోచన కోసం నినాదాలు. ఇక భారత ప్రపంచ దేశాల ఖండన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బీజేపీపై 2 నిమిషాల ఇక రాజ్యసభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సిందేనన్న కవిత. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సాయం చేశామని సందేశాన్ని కాంగ్రెస్ ప్రజల్లో తీసుకెళ్లింది కవిత. ఇక ఇలాంటి రాజకీయ పరిస్థితి ఎదుర్కోవడానికి మీరు నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని ఇక అందరూ ఆశించారు. ఇప్పటికైనా 1-2 రోజుల్లో పార్టీ ప్లీనరీ నిర్వహించి వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలు వినండి. ఇక విషయాన్ని
కొంచెం సీరియస్ గా తీసుకోండి అన్నట్టు కేసీఆర్ కి కవిత లేఖ రాశారు. అలా చేయకపోవడం వల్లే భవిష్యత్తులో వారితో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇక మీరు బీజేపీ మనకు ప్రత్యాయత్నం అవుతుందేమో అని మన పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. తర్వాత ఇక ధూమ్ధాం విఫలమైంది. ఇక 2001 నుంచి మీతో ఉన్న వారితో సభలో మాట్లాడిచింది అన్న కవిత. ఇక కొందరినే మీరు కలుస్తున్నారు, అందరినీ కలవండి, ఇప్పటికైనా 1-2 రోజుల్లో ప్లీనరీ నిర్వహించండి. తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ కు కవిత 7 పేజీల లేఖ రాసింది. తర్వాత ఇక తొలి 3 పేజీలో సానుకూల అంశాలు కూడా ప్రస్తావించింది కవిత. తర్వాత మిగతా 4 పేజీలో ప్రతికూల అంశాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇక కిందటి నెలలో వరంగల్లో నిర్వహించిన పార్టీ రాజ్యోత్సవ సభలో బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఇంకా గట్టిగా మాట్లాడుతుందిగా కేసీఆర్ కు కవిత లేఖ రాశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత స్వదా స్ఫూర్తితో లేఖ రాశారు. కేసీఆర్ అలా చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అందులో పేర్కొంది. ఇక బీజేపీపై కేసీఆర్ ఇంకా బలంగా మాట్లాడాలని తనకు కూడా ఉందని తెలిపారు. ఇక మే 2వ తేదీన ఆమె రాసిన 7 పేజీల గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. డాడీ సభ విజయవంతమైనందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నా దృష్టి వచ్చిన కొన్ని సానుకూల ప్రతికూల స్పందనను మీతో పంచుకోవాలనుకుంటున్నట్టు ఒక 7 పేజీల లేఖను కూడా కేసీఆర్ కు అందజేశారు కవిత. తర్వాత లోగట్టు ఏంటి, లేఖ బయలుగా అవడంతో అంతరం ఏమిటి, ఇక రాజ్యసభ సభలో అంతర్గత వైరుధ్యాలు, ఇక పార్టీలో సమస్థాయి కోసం కవిత కోరుతున్నట్లు వార్తలు, ఇక ప్రత్యాత్మాలపై కూడా ఆలోచిస్తున్నట్టు ప్రచారం. తర్వాత ఇక ఆ పరిస్థితి వస్తే అట ఇట అంటూ కొందరు నేతలు ఆమెకు అడిగినట్లు రచ్చ. తర్వాత ఇక అన్ని హద్దులు దాటేశారు. ఇక ప్రభుత్వ కార్పొరేషన్ లక్ష్యంగా చేసుకునే ప్రకారంలో సమైక్య భావనను ఈడీ దెబ్బతీసింది. ఈడీ చర్యలు చట్ట విరుద్ధం, ఇక రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక తక్షణమే దర్యాప్తులను నిలిపివేయండి, కొంతమంది చేసిన ఉల్లంఘనకు సత్తాపై చర్యలు తీసుకుంటారా. ఇక తమిళనాడు మద్యం వివాదంలో ఈడీపై సుప్రీంకోర్టు అగ్రహామిక కక్ష సాధింపునకే ఈడీ ప్రయోగం చేస్తుందని స్పష్టీకరణ. ఇక ఎన్నికల్లో దృష్టిలో వ్యవహరిస్తున్న కేంద్రం ఇక పిటిషన్ లో తమిళనాడు ఆరోపణ. ఇక రాజ్యాంగ సమైక్య స్వరూపాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇక తమిళనాడు ప్రభుత్వం మద్యం క్రయ విక్రయాల సంస్థలో తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్ అక్రమాల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. తర్వాత పాక్ ను మోకాళ్లపై కూర్చోబెట్టం నరేంద్ర మోదీ. ఇక ప్రతి ఉగ్రదాడికి మూల్యం చెల్లించక తప్పదు, నా ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు. ఇక సింధూరం గన్ పౌడర్ మారితే ఏమవుతుందో మన శత్రువులు ప్రత్యక్షంగా చూశారు నరేంద్ర మోదీ. ఇక రహీం ఖాన్ ఎయిర్ బేస్ ఇంకా ఐసీయూలోనే ఉంది. ఇక రాజస్థాన్ దక్షిణ ప్రధాని నరేంద్ర మోదీ ఎదువా ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి బహిరంగ సభలో మాట్లాడారు నరేంద్ర మోదీ. తర్వాత వేరేగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో కేటీ రామారావు. ఇక బ్యారేజ్ పగళ్లకు వాళ్లే కారణం కావచ్చు. ఇక కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కూల్చేయాలన్నది రేవంత్ రెడ్డి అజెండా. ఇక టైం పాస్ కోసమే కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు. తర్వాత ఇక మాపై లోటు పీసు కోసం సీఎం చేసిందేమీ లేదు. ఇక కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది. ఇక రేవంత్ రెడ్డితో అపరిచితుడవుతున్నాడు. ఇక ప్రభుత్వం వద్ద రూపాయి కూడా లేదంటారు. అందాల పోటీ కోసం 200 కోట్లు కేటాయించారు అన్నట్టు కేటీఆర్ మండిపాటు. తర్వాత ఇప్పుడే కేసీఆర్ తో మరోసారి హరీష్ రావు భేటీ. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై సమాలోచనలు. ఫామ్ హౌస్ లో 3 గంటల పాటు చర్చించారు కేసీఆర్ మరియు హరీష్ రావు. తర్వాత జంగు నవీన్ సజ్జా నాగేశ్వరరావు ఎన్కౌంటర్ లో మృతి. ఇక మొత్తం 27 మంది వివరాలు ప్రకటించిన ఛత్తీస్గఢ్ పోలీసులు. తర్వాత ఇక నంబాల కేశవరావు బృందం మొత్తం తెరిచి పెట్టుకుపోయింది వెల్లడి. ఇక సుకుమాలో పేలిన ఐఈడి జవాన్ మృతి. ఇక కగార్ ఆపేయాలంటూ రాజధానిలో ధర్నా. ఇక హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వామపక్ష పార్టీలు ప్రజా సంఘ నేతలు. తర్వాత ఇక పోలీసులు తెలిపినవి అవన్నీ అవాస్తవాలు. ఇక ఎన్నికల ప్రచారంలో నేను ఎక్కడ ఏ తప్పు చేయలేదు, సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత గత ప్రభుత్వంలో ఒత్తిడితో నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇక నాంపల్లి కోర్టుకు హాజరు, వచ్చే నెల 12న తుది తీర్పు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదని, కోడ్ ఉల్లంఘన కేసు విషయంలో పోలీసులు తెలిపిన వివరాలు అవాస్తవాలని సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టులో తెలిపారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారనే అభియోగాలు ఇప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడైన సీఎం రేవంత్ రెడ్డి బేగం బజార్, నల్గొండ,
టూ టౌన్ మెదక్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులపై తన వాగ్మూలాన్ని ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి నాంపల్లిలో ప్రజా న్యాయస్థానం వచ్చి ఆ కేసులో వివరణలు కూడా ఇవ్వడం జరిగింది. నాంపల్లికి సంబంధించిన ఇక చైనా చౌకా బేరం తన J-35A ఫ్లైటర్ పాక్ 50% రాయితీ. తర్వాత ఇక మొత్తం 30 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్ తో చైనా. తర్వాత ఏడాది ఆగస్టులో అందనున్న తొలి బ్యాచ్ తర్వాత భారత్ పై దాడులకు బహుమతి అంటూ ఆఫర్ ఇచ్చింది చైనా. తర్వాత ఇక కానీ ఆయుధాలు అమ్మకాలు పెంచుకునే ఎత్తుగడ అని అంటున్న రక్షణ రంగ నిపుణులు. తర్వాత ఇక హైదరాబాద్ కు 2000 ఈవీ బస్సులు రానున్నాయి. PM ఈ డ్రైవ్ కింద ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం. ఇక వచ్చే మార్చికి 5 నగరాలకు బస్సు. ఇక కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడి. తర్వాత ఇక ఐటీ ఇలాఖాలో బ్యూటీ తడాక. ఇక హైదరాబాద్ శిల్పారాంలో జరిగిన టాలెంట్ ఫినాలే సుందరి మండలు ఆట పాట అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఈ నెల 31న ఫైనల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. వెల్కమ్ టు RM న్యూస్. ఈరోజు శాక్స్ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. వార్తల వివరాలు. ఇక లక్నో ఘన విజయం. IPL 33 పరుగుల తేడాతో ఓడిన గుజరాత్ టైటాన్. ఇక ప్రతికూలత పరేశాయి. 6వ శతానికైనా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇక ఛత్తీస్గఢ్ లో మళ్ళీ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకున్న వేర్వేరు ఘటనలో 3 జవాన్లు నేల కొరిగారు. ఇక మరో ఒక మాయిస్టును చనిపోయారు. ఇక మతలన్నిటి స్థానం ఒక్కటే. సేవా కార్యక్రమంలో విషయంలో మతలన్నిటి స్థానం ఒకటే, వారి మధ్య భేదం లేదని CJI జస్టిస్ గవాయ్ అన్నారు. తర్వాత ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిపై కాల్పులు. ఇక అమెరికాలోని యాదుల మ్యూజియం వద్ద జరిగిన కాల్పులో ఇజ్రాయెల్ రాయబారి సిబ్బంది 2 హత్యకు గురయ్యారు. తర్వాత ఇక విరమణలో ఏ దేశ పాత్ర లేదు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణలో ఇతర దేశ పాత్ర లేదని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించారు. తర్వాత ఏపీకి సంబంధించిన వార్త చూద్దాం. ఇక చంద్రబాబుదే మద్యం స్కామ్. ఇక వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్వజం. ఇక 2014-15 మధ్య కేబినెట్ కళ్ళు గొప్పి మద్యంపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 3 చోట్ల ఫైల్ పై చంద్రబాబు సంతకం చేశారు. ఇక దీనివల్ల ఏటా ఖజానాకు 5,000 కోట్ల పైగా నష్టం. ఇక ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందన్న మాజీ సీఎం. ఇక అలా తగ్గిన ఆదాయం చంద్రబాబు గజ దొంగ ముఠా జేబులో చేరింది. ఇక మద్యం స్కామ్ పై బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందుకే చంద్రబాబుపై కేసు నమోదు. ఇక తనపై కేసు నీరు గారుస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. 2014-24 మధ్య ఒప్పందం స్కామ్ జరిగినట్లు బేతాళ కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణ చేస్తున్న జగన్ తనకు ఒక ఫైల్ అయిన CMOకు వచ్చినట్లు సంతకం చేసినట్లు చూపించగలరా అని మాజీ సీఎం ప్రకటన. తర్వాత ఇక మందు గుండైన సింధూరం. ఇక ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ మోకాళ్లపై కూర్చోపెట్టమన్న నరేంద్ర మోదీ. ఇక పహల్గామ్ దాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం. ఇక నా సిరల్లో రక్తం బదులు వేడి వేడి సింధూరం ప్రవహిస్తుందన్న నరేంద్ర మోదీ. తర్వాత ఇక మావోయిస్టుల కొత్త చీఫ్ ఎవరు? ఇక పార్టీ సుప్రీం కమాండర్ మృతితో చర్చ. కేశవరావు తర్వాత పార్టీని నడిపించేది ఎవరన్న దానిపై ఇంటెలిజెన్స్ నజర్. ఇక తెరపైకి తిరుపతి, వేణుగోపాల్, సుజాత పేర్లు. ఇక బీఆర్ఎస్ లో కవిత లేఖ కలకలం. ఇక ఎల్కతుర్తి సభపై ఫీడ్బ్యాక్ పేరిట పలు అంశాలు ప్రస్తావన. సభా నిర్వహణ. కేసీఆర్ ప్రసంగాన్ని విశ్లేషిస్తూ సాగిన లేఖ కాదు అది సూచన అంటున్న సన్నిహితులు. ఇక ఎల్కతుర్తిలో గత నెల 27న జరిగిన బీఆర్ఎస్ రాజస్వ సభకు వచ్చిన స్పందన. తన తండ్రి కేసీఆర్ ప్రసంగం తెందులను విశ్లేషిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లు చెప్పిన లేఖలో పార్టీలో కలకలం రేపుతుంది. అమెరికాలో తన కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేట్ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్ళిన కవిత శుక్రవారం హైదరాబాద్ కు రాక ఆ విడుదలను కేసీఆర్ పంపింది. ఇక గ్రూప్ 2 తుది జాబితా విడుదల. 783 ఉద్యోగాలు, 7,777 మంది ఎంపిక. TGPSC వెబ్సైట్ లో బ్యాచ్ల జాబితా. జూన్ 10 వరకు ధృవపత్రాలు పరిశీలన. గైర్హాజరైతే తదుపరి ఛాన్స్ లేనట్లే అన్న TGPSC. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి విరాళాలిస్తే పదవులు కట్టబెట్టామని
ప్రభాల్లో పెట్టారు. ఛార్జ్ షీట్ లో ప్రస్తావించిన ఈడీ ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు అనేది వివరాలు అనేది మనం ఈరోజు చూస్తాం మనం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.